నేను దేహం కాదు, నేను ఆత్మ అన్న విషయం తెలిసింది. ఆత్మైన నాకు కావలసింది ధనము కాదు, జ్ఞానము అన్నది అర్థమైంది. అది అర్థమైన తర్వాత 100-150 మందితో నిత్యము కలకల్లాడే ఈ వ్యాపార స్థలం, ఈ వ్యాపారము మూసేశాను. అంటే ధన సంపాదన ఆపేశాను. అదే ప్రదేశంలో ఈ ధ్యాన మందిరాలు ఏర్పాటు చేసి జ్ఞాన సంపాదన చేస్తున్నాం నేను, మా మేడం. నాకు అర్థమైంది, ధనం అన్నది దేహ అవసరాల వరకు సరిపోతుంది. తర్వాత ఎంత ఉన్నా చెప్పుకోవడానికి తప్ప ఉపయోగపడందే అని అర్థమైంది. తర్వాత నాకు అర్థమైంది, అవసరానికి మించి ధనం ఉంటే లోక కళ్యాణానికి, జ్ఞాన సముపార్జనకి ఉపయోగించాలని. అంతేకాదు లోకులకి ఇచ్చిందే లోకేశుడికి ఇచ్చినట్టు అవుతుంది అని అర్థం చేసుకున్నా. లోకుల సుఖం కోరితే నువ్వు సుఖంగా జీవిస్తావు అని కూడా అర్థం చేసుకోండి. గుర్తుంచుకోండి, సుఖము అనుభవించడం అన్నది సుఖాలు సమకూర్చు ఉన్న వాడికి సాధ్యం కాదు, అది దుఃఖం లేని వాడికే సాధ్యమవుతుంది అన్నది అర్థం చేసుకోండి. ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది, ఆడికి పెరాలసిస్ వచ్చింది, ఓ పక్క చెయ్యి కాలు పడిపోయింది, ఆడు సుఖపడతాడండి? ఎన్ని సుఖాలున్నా ఈ దుఃఖం వల్ల సుఖం అనుభవించలేకపోతున్నాడు. డబ్బు ఉండడం వల్ల ఎన్నో రకాల స్వీట్లు చేస్తున్నారు ఇంట్లో, కానీ వీడికి తిందామంటే ఏంటది షుగరు. ఏమి సుఖపడతాడు దాంతో? గది ఇంద్రభవనంలో అలంకరించాడు. ఇంద్రభవనం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మీరు ఎక్కడైనా చూడాలి, మీరు గొప్పగా ఉన్నదాన్ని అలా ఉదహరిస్తారు. అలా అలంకరించాడు. పడుకుందామంటే మైగ్రేన్ హెడేక్, తలనొప్పి, నిద్రట్టదు, ఇంకేం సుఖపడతాడు? ఆవిడకి అన్నీ ఉన్నాయి, వయసులోనే భర్త చనిపోయాడు, ఇంకేం సుఖపడుతుంది? కోట్లు సంపాదించాడు, ఎన్నో ఫ్యాక్టరీలు కట్టాడు, ఎన్ని కోట్లు ఆస్తున్నా, 100 కోట్లు ఆస్తున్నా, ఉన్న ఒక్కగానొక్క కొడుకు చదువుకు అమెరికా వెళ్ళి యాక్సిడెంట్ లో మరణించాడు. ఈ లోటు ఎవరు తీర్చగలడు? ఇలాంటి కేసులు ఉన్నాయంటారు, లేవంటారు? కళ్ళలు. అందుచేత గుర్తుపెట్టుకోండి, డబ్బు ఎంత ఉన్నా సుఖపడలేరు, కానీ జ్ఞానం ఉన్నవాడే దుఃఖంలోంచి బయటపడగలడు, ఉన్న దానితో సుఖపడగలడు, తృప్తిగా జీవించగలడు. జ్ఞానం ఉన్నవాడే దుఃఖంలోంచి బయటపడగలడు, సుఖంగా జీవించగలడు.